Hello, Raiders. Welcome back to my channel. Another weekend, another movie. This time it's legendary director Singitam Srinivasrao directed movie Sing Geetam. సో సింగీతం శ్రీనివాసరావు గారి మూవీస్ అయితే అప్పట్లో విచిత్ర సహోదరులు, మైకేల్ మదన కామరాజు, పుష్పక విమానం. సో దోస్ ఆర్ లైక్ కల్ట్ క్లాసిక్స్. అండ్ బాలకృష్ణ గారితో భైరవ ద్వీపం అండ్ ఆదిత్య 369. మ్యాన్, దోస్ ఆర్ సూపర్ మూవీస్. అండ్ ఎస్పెషల్లీ ఆదిత్య 369. ఇట్స్ ఎ స్కై ఫై మూవీ. ఫస్ట్ ఎవర్, నాట్ ఫస్ట్ ఎవర్, ఇండియన్ స్కై ఫై మూవీ. అండ్ సో సంగీతం మూవీకి వస్తే, సో దర్ ఇస్ నో స్టార్ క్యాస్ట్, అందరూ కొత్త నటులు. సో ఏదైనా ఎక్స్పెరిమెంటల్ మూవీ తీయాలంటే సంగీతం గారే. సో అప్పట్లో పుష్పక విమానం వితౌట్ ఎనీ డైలాగ్. అండ్ సో సేమ్ అలాగే. సో ఇక్కడ వచ్చేసి డైలాగ్స్ మొత్తం పాటల రూపంలో అనమాట. ఎస్, దిస్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ ద మూవీ. సో డైలాగ్స్ అన్నీ పాటల రూపంలోనే ఉంటాయి. అండ్ సో ఎక్కడ బోర్ అనిపించదు. ఫస్ట్ 20 minutes మూవీలో డైలాగులు ఉంటాయి, బట్ ఒక సీన్ ఉంటుంది. సో దట్ ఈస్ వేర్ ఇట్ స్టార్ట్స్. ఓకే, ఐ డోంట్ వాంట్ గివ్ ఎనీ స్పాయిలర్. సో అక్కడ 30 minutes తర్వాత, సో ఎప్పుడైతే ఇన్స్టెడ్ ఆఫ్ డైలాగ్స్ వాళ్ళు చెప్పే ప్రతి డైలాగ్ పాటలో వస్తుందో అక్కడ సినిమా బాగుంటుంది. ఫస్ట్లో యూ విల్ ఎంజాయ్ ఇట్. చాలా బాగా అనిపిస్తుంది మూవీ మాత్రం. సో ఎవ్రీ క్యారెక్టర్ ఎవడు మాట్లాడినా పాట మాదిరే ఉంటుంది. అండ్ మనోడు కామెడీ యాక్టర్ పేరు అయితే గుర్తు రావట్లేదు, వాడిదైతే అల్టిమేట్. ఐ థింక్ యూట్యూబ్లో కూడా సాంగ్ చూసింటారు మీరు, హలో బాస్ మై నేమ్ ఇస్ దాస్, ఏసు దాసు అని చెప్పేసి. ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ. సో ఆ సాంగ్, సో అందరూ అనమాట, ఇంకా అది ప్రతి ఒక్కడికి అనిపిస్తుంది ఏంటిది ఇలా మనం మాట్లాడుతున్నా కూడా పాటల మాదిరి వస్తున్నాయని చెప్పేసి. ఎవ్రీబడి లైక్, సో దే విల్ ఆస్క్, పూజారిని అడుగుతారు, డాక్టర్ని అడుగుతారు, సో ఇదేమన్నా డిసీజా లేదంటే ఏమన్నా శాపమా అని చెప్పేసి. సో అక్కడ నుంచి మూవీ యూనిట్ ఎంజాయ్ ద మూవీ. యాప్. సో ఆ కర్స్ లెక్క ఏదో ఒకటి డైలాగులు మాడేది ఇంక అందరికీ సిరాకు దొబ్బుతుంది. సో క్యారెక్టర్లు అందరికీ. సో దాని నుంచి ఎలాగన్నా బయటపడాలని చెప్పేసి, సో అని వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉంటారు. బట్ దెర్ ఈస్ దిస్ వన్ సీన్, అక్కడ ఒక ఫ్లాష్ బ్యాక్ రివీల్ చేసే స్టోరీ ఉంటుంది. అండ్ అండ్ అక్కడ తెలిసిపోతుంది అనమాట. సో ఈ పాటలు పాడే మాదిరి ఎలా ఆపాలని చెప్పేసి అక్కడ తెలిసిపోతుంది. అండ్ ఆల్సో ఇక్కడ మంచి మెసేజ్ ఇచ్చారు, ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్. అండ్ ఆల్సో ఆ మూవీలో, సో ఎవరైనా చిన్న బేబీ పుట్టినప్పుడు, సో దే విల్ ప్లాంట్ ఏ శాప్లింగ్. సో చాలా బాగా అనిపించింది ఇది. అండ్ సో క్లైమాక్స్ వచ్చేసి మిడాస్ టచ్ ఇస్తాడు. రైట్, మిడాస్ టచ్ చేస్తే మొత్తం గోల్డ్ అయిపోయింది. సో ఇక్కడ అలాగే ఉంటుంది క్లైమాక్స్. సో క్లైమాక్స్లో కూడా మంచి ఒక ఎమోషనల్ సీన్ పెట్టాడు. అండ్ మొత్తానికైతే ఈ సినిమా టూ గుడ్. అండ్ సో హూ లైక్ ఎక్స్పెరిమెంటల్ స్టోరీస్ అండ్ మంచి కాన్సెప్ట్లు ఎంజాయ్ చేసే వాళ్ళు ఈ సినిమా అయితే మిస్ అవ్వకండి. సో మై రేటింగ్ 4 out of 5. Thanks for your time. And if you like the video, please like and comment and do subscribe. Until next time.